అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ఇష్యూస్ పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా 10 నెలలు కాబోతుంది. ముస్లిం మైనారిటీలకు ఏమైనా చేసినారంటే కన్నా శూన్యం తప్ప ఏ ఒక్క పథకాలని కూడా హామీ చేయని గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనారిటీల కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ఏ విధంగా వీళ్ళు అధికారంలో వచ్చినారో కూడా మనం ముందు ఒకసారి గమనించాలి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనారిటీల కోసం 5 లక్షల రూపాయల లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ పోయిందో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఫారూక్ గారు కానివ్వండి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా హజ్కి వెళ్ళే ప్రతి యాత్రికుడు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 1 లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 1.5 మంత్లో హజ్కి వెళ్తారు అందరూ. దాని వైపు కూడా ఒక మాట కూడా ఎవరు మాట్లాడే సందేహం కూడా లేదు. అదేవిధంగా దుల్హన్ పథకం, పెళ్లి చేసుకున్న పెళ్లి కూతుర్లకు వాళ్ళకి నేను 1 లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పెళ్లికి కూడా వాళ్ళు కేటాయించిన విషయం కూడా మనం మరోసారి గమనించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలల్లో ఇమాం మౌజన్లో గౌరవవేతనం దాదాపుగా 12 నెలలు బాకీ ఉంటే ఈ రంజాన్ నెల ముందు 6 నెలలు కేటాయించడం జరిగింది వాళ్ళకి. మరో 6 నెలలు మరి వచ్చే రంజాన్కి ఏమైనా ఇస్తారో ఒకసారి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా. దాదాపుగా 90 కోట్లు ఉంటే వారికి 45 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది కూడా తొందరలోనే కేటాయిస్తే ఇమాం మౌజన్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా, వారికి కూడా బాగుంటుంది అని మీ అందరూ తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంబార్కేషన్ పాయింట్ గురించి కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది. గతంలో మనం చూసుకుంటే కన్నా ప్రతి ముస్లిం సోదరుడు హజ్కి వెళ్ళాలనేది ఒక జీవితంలో ఒక ఆయన కళ. ఖచ్చితంగా మేము హజ్ చేయాలా అనేది, దీని నుంచి మనకి ప్రభుత్వం నుంచి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అనేక మంది కూడా దీనిపైన ఆశపడుతుంటారు. కానీ మనం చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముస్లిం మైనారిటీ సోదరులపైన ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా ఒకసారి మనం అందరూ గమనించాలి. ఈ మార్చి 18వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటే కూడా హజ్ యాత్రికులు విజయవాడ నుంచి వెళ్ళడానికి వీలు లేదు, అది మేము రద్దు చేస్తానని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ విజయవాడ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు అక్కడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కానివ్వండి, మన రాష్ట్రం విడిపోక ముందు హజ్ యాత్రికులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు. మన రాష్ట్రం ఇప్పుడు ఉమ్మడి బైఫర్కేషన్ అయిన తర్వాత మన సపరేట్ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికి సపరేట్ ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఉండాలా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మైనారిటీ సోదరులు అందరూ కానీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఖచ్చితంగా ఇది తీసుకొద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ఆయన చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ని కూడా లెటర్ రాయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అప్పట్లో ఒక లేఖ రాసి ఖచ్చితంగా మనకి విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం వల్ల
కృషి చేయడం వల్ల విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ని కూడా కేటాయించడం కూడా జరిగింది. 2020లో ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 2020లో కోవిడ్ కారణంగా హజ్జే జరగలేదు. అదేవిధంగా 2021లో చూసుకున్నా కూడా హజ్ జరగలేని విషయం కూడా మీ అందరూ తెలుసు. 2022లో కూడా జరుగుతుందా లేదా హజ్, ఇంకా కోవిడ్ ఉంది అక్కడ, కొంతమందికే కేవలం అలాట్ చేసినారని చెప్పే ఉద్దేశంతో అప్పుడు కూడా హైదరాబాద్ నుంచే చాలామంది యాత్రికులు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2023లో మరి లేఖ రాయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి, ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడంతో మరి మాకు ఎంబార్కేషన్ పాయింట్ని కూడా కేటాయించడం విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. 2023లో చూసుకుంటే కూడా 1800-1300 యాత్రికులు అప్లై చేసింటే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మరి విజయవాడ నుంచి వెళ్ళడానికి తేడా 83,000 వచ్చేది. ఇది అదనంగా ఎక్కువ వస్తుంది, హజ్ యాత్రికులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ పోయినా కూడా దాదాపుగా 1,64,000 రూపాయలు ఎక్కువ వస్తుంది, ఈ అమౌంట్ కూడా ఎక్సెస్ అవుతుందని చెప్పేసి చాలామంది అప్పట్లో భయపడిన విషయం కూడా మీ అందరూ తెలుసు. కానీ మన డిప్యూటీ సీఎం కానివ్వండి, హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని సందర్శించండి ఒకసారి. అప్పట్లో ఉన్నటువంటి మైనార్టీ మినిస్టర్ స్మృతి ఇరానీ కానీ ఢిల్లీకి వెళ్ళి, అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మంత్రి జ్యోతి ఆదిత్యనాథ్ సింధే గారిని కలిసి మాకు ఈ అదనంగా భారం వస్తుంది, ఖచ్చితంగా మీరు ఇవన్నీ తగ్గిలా అని చెప్పడంతో వాళ్ళు అక్కడ చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ పోయి కలిసి వచ్చినా కూడా ఏ ప్రయోజనం కూడా లేకపోయింది. అవునా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేవలం 24 గంటల్లోనే దాదాపుగా 14,51,00,000 రూపాయలు రిలీజ్ చేసిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు చూసుకుంటే మనం 2024లో హజ్ యాత్ర ఏప్రిల్ నెలలో జరిగింది. మార్చ్లో ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరీ మన ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఓటాన్ అకౌంట్ కింద 14,04,00,000 రూపాయలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం కూడా జరిగింది. దాదాపుగా సంవత్సరం కాబోతుంది, ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఆ 14 కోట్లు కూడా రిలీజ్ చేయకపోవడం కూడా ఎంత బాధాకరం కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఈరోజు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ముస్లిం మైనార్టీలకి మేము అండగా ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం, కేవలం మాటలు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరం. రంజాన్ నెల కొద్ది రోజుల ముందు మసీదులో మరమ్మతుల కోసం మీకు ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా ఒకసారి మీరు గమనించాలి. ముస్లిం మైనార్టీ సోదరుల కోసం విదేశీ విద్య అన్నారు. ఏ ఒక్కరు కూడా విదేశీ విద్య పోయిన సందర్భాలు కూడా లేవని మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఇఫ్తార్ విందులో గత ప్రభుత్వంలో మేము చూసుకుంటే అనంతపూర్ డిస్టిక్కి 5 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది 2 రోజుల ముందే రావడం జరిగింది. ఇది 3,50,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది అనంతపురం నగరంలో ఏ విధంగా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఎక్కువ అనంతపురంలో. ఇంకా ఇక్కడ మీకు ప్రేమ ఉంటే ఇంకా ఎక్కువ కేటాయించాలా కానీ ఎక్కడ తగ్గిస్తారని చెప్పి కూడా మీరు ఒకసారి గమనించాలి. ముస్లిం సోదరులకు నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ముస్లిం సోదరులు అంటే ప్రేమ, ముస్లిం సోదరులు అంటే మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కేవలం అనంతపురం నగరంలో ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధుల్ని చూస్తే మనం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి మొండి చేస్తుంది కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా రంజాన్ తోఫా అన్నారు. రంజాన్ తోఫా లేదు, ఏ తోఫా లేదు, ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కోసం మీకు ముస్లిం మైనార్టీ సోదరులు అంటే మీకు ప్రేమ ఉండింటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మీరందరూ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపేవాళ్ళు పార్లమెంట్కి, అది కూడా చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్కి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా
వ్యతిరేకించాలని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి మనం చూడాలా, కూటమి ప్రభుత్వం ముస్లింల పైన ప్రేమ చూపిస్తుందా లేక ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రేమ చూపిస్తుందా కూడా ఒకసారి మీ అందరూ గమనించాలా. ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఏదో ఎన్నికలకు ముందు మేము హామీలు ఇచ్చాము, ఎన్నికల తర్వాత ఏం చేసినా చేయకపోయినా చెల్లుతుంది అని చెప్తే కుదరదు. అది ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు కూడా ఆశ పెట్టుకొని ఉంటారు. ఇమాం మౌజులు అయితే కానివ్వండి, రంజాన్ తోఫా అయితే కానివ్వండి, దుల్హన్ పథకం అయితే కానివ్వండి, ఇఫ్తార్ విందులో మీరు తగ్గించినటువంటి నిధులు కానివ్వండి, మసీద్ మరమ్మతులకు మీరు డబ్బులు కేటాయిస్తామని చెప్పడం అదైతే కానివ్వండి, విదేశీ విద్యకు పంపిస్తామని చెప్పి మైనార్టీలకు చెప్పడం అదైతే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రజలు ఒక్కొక్కటి అన్నీ గమనిస్తారు. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పైన ప్రేమ చూపించి మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా ఫారూక్ గారికి నేను మైనార్టీ మంత్రి గారు కోరుకుంటాం చెప్తోంది.